Here English medium, Telugu medium students, it is the chapter number 3. Chapter number 3. The name of the chapter is Union Government, Kendra Prabhutvamu antam Telugulo. The name of the chapter is Union Government, Kendra Prabhutvamu antam దీన్ని. అయితే చాలా ఇంపార్టెంట్. సో 2 important questions in these lessons are compulsory 10 marks. The one is powers and functions of Indian president, and the next question in these chapters are powers and functions of Indian Parliament. So those 2 questions are most important question in 10 marks. So now present in central government side, the president of India, దీని తెలుగులో ఏమంటామంటే ఫస్ట్ రాష్ట్రపతి అంటాం. మీ అందరికి కూడా తెలుసు ప్రజెంట్ రాష్ట్రపతి ఎవరు? రామ్నాథ్ కోవింద్. రామ్నాథ్ కోవింద్. సో రామ్నాథ్ కోవింద్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్, అండ్ నెక్స్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. మీ అందరికి కూడా తెలుసు ప్రతి సెప్టెంబర్ 5న దట్ ఈస్ ద బర్త్డే ఆఫ్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఈజ్ టీచర్. సో ఎవ్రీ సెప్టెంబర్ 5th దట్ ఈస్ ద డే ఆఫ్ టీచర్స్ డే. దే గివ్ రెస్పెక్ట్ టు దేర్ టీచర్స్. సో వన్స్ అపాన్ ఏ టైమ్ Sarvepalli Radhakrishna also one of the teacher, and he take the post of Indian highest president post. So the day is memorable day, that is the day of Sarvepalli Radhakrishna's birthday, that is teachers day అని కూడా అంటున్నాం మనం. సో ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నేను మీకు ఆల్రెడీ చెప్పాను. యాక్చువల్లీ ఇండియన్ గవర్నమెంట్ సిస్టమ్ ఈజ్ పార్లమెంటరీ గవర్నమెంట్ సిస్టమ్. ఇన్ ది సైడ్ 2 types of executive. One is nominal executive and another is a real executive. Nominal executive, the president of India is a nominal executive. The real executive is a prime minister of India, and his ministers are real executives. So here the president of India, so it is the one of the so the total Indian administration in his name. భారత పరిపాలన మొత్తం కూడా ఇతని పేరు మీదనే సాగుతుంది. ఇతడు నామమాత్రపు అధికారిగా మాత్రమే తన అధికారాలను చెలాయిస్తాడు. అలాంటి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనేవాడు యూనియన్ గవర్నమెంట్లో, కేంద్ర ప్రభుత్వంలో మొదటి స్థాయిలో కొనసాగుతాడు. రైట్. ఇందులో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా క్వాలిఫికేషన్స్ ఏంటి, ఎలాంటి వ్యక్తి కంటెస్ట్ ఇన్ ఎలక్షన్, అంటే ఏ అర్హతలు ఉన్నటువంటి వ్యక్తి రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేస్తాడు. మనకి ఈ సంవత్సరం డిసెంబర్ నాటికి రాష్ట్రపతి ఎన్నికలు జరుగుతాయి. టర్మ్ ఆఫ్ రామ్నాథ్ కోవింద్ ఈజ్ కంప్లీట్. ఈ రామ్నాథ్ కోవింద్ యొక్క సమయం ముగిసింది. రేపు డిసెంబర్లో న్యూ ఇండియన్ ప్రెసిడెంట్ ఎలక్ట్ అవుతాడు. సో ద క్వాలిఫికేషన్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్, ఎన్నికల్లో పోటీ చేయి అభ్యర్థికి ఉండాల్సినటువంటి అర్హతలు ఏంటి, అంటే క్వాలిఫికేషన్స్. ఎవరు పడితే వాళ్ళు పోటీ చేయడానికి వీలు లేదు రాష్ట్రపతికి. సో ద క్వాలిఫికేషన్స్ ఆఫ్ ఫస్ట్ ఇన్ హీ సైడ్, ఈ షుడ్ బీ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా. భారత పౌరుడు మాత్రమే రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయాలి. ఈ షుడ్ కంప్లీట్ ఈ 35 years. అతను పోటీ చేసే నాటికి 35 సంవత్సరాలు కంప్లీట్ అయి ఉండాలి. ఈ కంప్లీటెడ్ 35 years. అండ్ ఎట్ ద టైమ్ ఆఫ్ కంటెస్ట్, పోటీ చేసే నాటికి అతను ప్రభుత్వ ఉద్యోగి అయి ఉంటే ఉద్యోగానికి రాజీనామా చేసి కంటెస్ట్ చేయాలి. ఇఫ్ ఈజ్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయీ ఎట్ ద టైమ్ ఆఫ్ కంటెస్టింగ్, ఈ రిజన్ హీ జాబ్ అండ్ కంటెస్ట్ ఇన్ ఎలక్షన్. ఓకే, ఫస్ట్ బాగా వినండి. రాష్ట్రపతికి పోటీ చేయడానికి అర్హతలు. ఫస్ట్ షుడ్ బీ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా, భారత పౌరుడై ఉండాలి. షుడ్ కంప్లీట్ ఈ 35 years, 35 సంవత్సరాలు నిండి ఉండాలి. ఈ ఎట్ ద టైమ్ ఆఫ్ కంటెస్ట్ ఈజ్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయీ ఎట్ ద టైమ్ ఆఫ్ కంటెస్టింగ్, ఈ రీజన్ ఈ జాబ్ అండ్ కంటెస్ట్ ఇన్ ఎలక్షన్. Okay, so these are the qualifications.
and then the elections. So the President of India is elected by electoral college. The President of India is elected by electoral college. అంటే భారత రాష్ట్రపతిని ఎలక్టోరల్ కాలేజీ సభ్యులు ఎన్నుకుంటారు. Who are the members in these electoral college? Both parliament members and state MLAs. Okay, both parliament members. అంటే ఎలక్టోరల్ కాలేజ్ అంటే బోత్ పార్లమెంట్ మెంబర్స్, అంటే ఉభయ సభల సభ్యులు, బోత్ పార్లమెంట్ మెంబర్స్ అండ్ స్టేట్ ఎమ్మెల్యేస్ ఆల్ ఆర్ ఈజ్ ఇన్ ద కాలేజ్ ఆఫ్ ఎలక్టోరల్. అంటే భారత రాష్ట్రపతిని పార్లమెంటు ఉభయ సభల సభ్యులు, రాష్ట్రాల ఎమ్మెల్యేలు మాత్రమే ఎన్నుకుంటారు. పార్లమెంటు ఉభయ సభల సభ్యులు, రాష్ట్రాల ఎమ్మెల్యేలు మాత్రమే ఎన్నుకుంటారు. వీళ్ళనే ఎలక్టోరల్ కాలేజీ అంటాం. ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఎలెక్టెడ్ బై ఎలక్టోరల్ కాలేజ్. ద హానరబుల్ మెంబర్స్ ఇన్ దట్ కాలేజ్, both parliament members and state MLAs. Here not MLCs, MLCs are not members in electoral college. Only MLAs all are members in these electoral college. The President of India ను ఎలక్టోరల్ కాలేజీ మాత్రమే ఎన్నుకుంటుంది. వాళ్ళు ఎవరెవరంటే ఉభయ సభల సభ్యులు, అంటే లోక్సభ అండ్ రాజ్యసభ, తర్వాత స్టేట్ శాసనసభ్యులు మాత్రమే ఎన్నుకుంటారు. వీళ్ళని ఎలక్టోరల్ కాలేజీ అంటాం. అంతేనా? సో ట్రాన్స్ఫరబుల్ ఓటు, బదలాయింపు పద్ధతిలో ఓటింగ్ జరుగుతుంది. అంటే ప్రియారిటీ క్రమంలో మనం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు వేసేటప్పుడు ఎలా ప్రియారిటీ క్రమంలో ఓటేస్తామో, రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా ఫస్ట్ ప్రియారిటీ, సెకండ్ ప్రియారిటీగా ఓట్లు పడడం అనేది జరుగుతూ ఉంది. సో ఇట్లా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్ట్ అవుతాడు. సో ద టర్మ్ ఆఫ్ ఇండియన్ ప్రెసిడెంట్, సో 5 years ఇట్ ఈస్ ద టర్మ్ ఆఫ్ ఇండియన్ ప్రెసిడెంట్. భారత రాష్ట్రపతి పదవీ కాలం ఎంత? 5 సంవత్సరాలు. ఒకవేళ 5 సంవత్సరాల ముందు అతను రాజీనామా చేయొచ్చు, లేదా అతను చచ్చిపోతే వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ కావచ్చు. విదిన్ 6 months ఎన్నికలు కావాల్సి ఉంటుంది. ఒకవేళ చచ్చిపోయినా, రాష్ట్రపతి విదేశాలకు పోయినా, రాష్ట్రపతి అనారోగ్య రీత్యా రాజీనామా చేసినా కానీ 6 నెలల మనకు వైస్ ప్రెసిడెంట్ అవుతాడు. తిరిగి 6 నెలల లోపు ఎన్నికలు జరుగుతాయి, మళ్ళీ కొత్త రాష్ట్రపతి ఎన్నికవుతాడు. సో అకార్డింగ్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్, ద టర్మ్ ఆఫ్ ఇండియన్ ప్రెసిడెంట్ 5 years. అండ్ ద శాలరీ ఆఫ్ ఇండియన్ ప్రెసిడెంట్, సో నౌ ప్రెసిడెంట్ ద హైయెస్ట్ శాలరీ he takes. సో అకార్డింగ్ టు ప్రజెంట్, సో 5 lakhs ఫర్ 1 month ఈ శాలరీ. ఒక రాష్ట్రపతి జీతం ఎంత ప్రస్తుతమో 5 లక్షల రూపాయలు మన ఇండియాలో. రీసెంట్గా పెంచారు. ఫస్ట్ 20,000 ఉండే, తర్వాత 1.5 lakh అయింది. రీసెంట్గా ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా శాలరీ 5 lakhs, 5 లక్షల జీతం తీసుకుంటాడు నెలకి రాష్ట్రపతి. ఆఫ్టర్ రిటైర్ అయిన తర్వాత కూడా హీ టేక్ పర్ యానం 2.5 lakhs, ఒక సంవత్సరానికి 2.5 లక్షల జీతం తీసుకుంటారు రిటైర్ అయిన తర్వాత కూడా. He lives anywhere in India. After retirement, the government of India provide one building to him. భారతదేశంలో రిటైర్ అయిన తర్వాత అతను ఎక్కడైనా నివసించవచ్చు. ఎక్కడ నివసిస్తాన్నా కానీ భారత ప్రభుత్వం అతనికి ఒక ఇల్లు కూడా కట్టించిస్తుంది. సో దట్ ఈస్ ద పోస్ట్ ఆఫ్ హానరబుల్. భారత రాష్ట్రపతి పదవి హానరబుల్ పదవి. మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ నాట్ డైరెక్ట్లీ ఎలెక్టెడ్ బై ద పీపుల్. ప్రజల చేతి ఎన్నిక కావట్లా. ఓన్లీ ఈజ్ ఎలెక్టెడ్ బై ఎలక్టోరల్ కాలేజ్. ద రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ద పీపుల్ ఆల్ ఆర్ ఎలెక్ట్స్ హీ. అతన్ని ప్రజాప్రతినిధులు మాత్రమే ఎన్నుకుంటారు. మీకు డౌట్ రావాలి, అమెరికా ప్రెసిడెంట్ డైరెక్ట్లీ ఎలెక్టెడ్ బై ది పీపుల్ ఆఫ్ అమెరికా. మొన్న చూసాను, జో బైడెన్ని అమెరికా ప్రజలు ఎన్నుకున్నారు. కానీ మన ఇండియాలో పార్లమెంటరీ సిస్టమ్ కాబట్టి రాష్ట్రపతిని మనం ఎన్నుకోము. మనం ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు మాత్రమే రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. అది ప్రెసిడెన్షియల్ గవర్నమెంట్, ఇది పార్లమెంటరీ గవర్నమెంట్. ట్రై టు అండర్స్టాండ్ వేరియేషన్ బిట్వీన్ ప్రెసిడెన్షియల్ గవర్నమెంట్ అండ్ పార్లమెంటరీ గవర్నమెంట్.
సో ద రిమూవల్, ఇఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఎన్ కరప్షనిస్ట్ ఇన్ హిజ్ జాబ్, ఒకవేళ రాష్ట్రపతి గనక అతని పదవిలో ఉండి అవినీతికి పాల్పడితే రిమూవ్ చేయొచ్చు. ఎవరు రిమూవ్ చేస్తారు? ద పార్లమెంట్ రిమూవ్ ద మెజారిటీ ఆఫ్ 2/3. అతన్ని పార్లమెంటు మాత్రమే తొలగిస్తుంది. ఎంత మెజారిటీ తోటి? 2/3 తోటి తొలగిస్తుంది. ఇఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఎన్ కరప్షనిస్ట్ ఫర్ హిజ్ జాబ్, at the time the Indian parliament remove the majority of 2/3. The system name is impeachment. దీన్ని తెలుగులో ఏమంటామంటే మహాభియోగ తీర్మానము అంట. ఒకవేళ భారత రాష్ట్రపతి గనక తన పదవిలో ఉండి అవినీతికి గనక పాల్పడితే అతన్ని పార్లమెంటు ఉభయ సభలు మాత్రమే 2/3 మెజార్టీతో తొలగించడం జరుగుతుంది. ఆ ప్రక్రియను ఏమంటామంటే మహాభియోగ తీర్మానము అంటాము. కానీ మన ఇండియాలో ఇంత మడికి ఏ రాష్ట్రపతి కూడా ఇంపీచ్ కాలేదు. రాజేంద్ర ప్రసాద్ టు టిల్ నౌ. ఇప్పుడున్నటువంటి రామ్నాథ్ కోవింద్, ఇంతకుముందు పనిచేసిన అందరు రాష్ట్రపతులు కూడా దే మెయింటైన్ జెంటిల్ రోల్ ఇన్ దట్ పోస్ట్. వాళ్ళు ఒక పెద్ద మనిషి పాత్రను పోషించారు. మనం చూసాం, ఒక మహిళ ప్రతిభా పాటిల్ అయింది భారత రాష్ట్రపతిగా, ప్రణబ్ ముఖర్జీ అయ్యాడు, ఒక అబ్దుల్ కలాం అయ్యాడు, ఒక జ్ఞాని జైల్ సింగ్ అయ్యాడు, ఇప్పుడున్నటువంటి రాష్ట్రపతి వెంకట్రామన్ అయ్యాడు ఈ కమ్యూనిటీ ఎస్సీ. నౌ ప్రజెంట్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆల్సో బిలాంగ్స్ టు ఎస్సీ కమ్యూనిటీ. రామ్నాథ్ కోవింద్ ఆల్సో ఎస్సీ కమ్యూనిటీ క్యాండిడేట్. సో ఫక్రుద్దీన్ అలీ అహ్మద్, జాకిర్ హుస్సేన్, వివి గిరి, ఆఖరికి మన తెలుగువాడు నీలం సంజీవరెడ్డి కూడా వన్స్ అపాన్ ఏ టైమ్ హీ టేక్ ద పోస్ట్ ఆఫ్ దట్. అంటే భారత రాష్ట్రపతులందరూ కూడా జెంటిల్మెన్సే. ఏ ఒక్క రాష్ట్రపతి కూడా అవినీతికి పాల్పడలేదు. పాల్పడకపోవడం వల్ల ఈ ఇంపీచ్మెంట్ సిస్టాన్ని మన ఇండియాలో మనం ఇంప్లిమెంట్ చేయలేదు నేటి మటుకు. సో దిస్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్, అంటే ఎలక్షన్ ప్రాసెస్ of Indian president, and also the term of the salary system of the removal system of దీన్ని ఏమంటామంటే ఇంపీచ్మెంట్ అని కూడా అంటాం. సో దిస్ ఇస్ ద స్టైల్ ఆఫ్ ఇండియన్ ప్రెసిడెంట్ ఎలక్షన్ ప్రాసెస్. మనందరికీ ఒక 2 మార్కుల క్వశ్చన్ అంటాడు. ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇస్ ఎలెక్ట్స్ హూమ్, తెలుగులో అడుగుతాడు. భారత రాష్ట్రపతి ఎవరి చేత ఎన్నికవుతాడు? ఎస్, ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఎలెక్టెడ్ బై ఎలక్టోరల్ కాలేజ్. అంటే భారత రాష్ట్రపతిని ఎలక్టోరల్ కాలేజీ మాత్రమే ఎన్నుకుంటుంది. ఇందులో సభ్యులు ఎవరంటే పార్లమెంటు ఉభయ సభల సభ్యులు, రాష్ట్రాల శాసనసభ సభ్యులు. ఓకేనా? అర్థమైపోయింది కదా? రైట్. హియర్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆఫ్ యూ. సో హియర్ ద పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ఇండియన్ ప్రెసిడెంట్. ద వన్ ఈజ్ ఆర్డినరీ ఫంక్షన్స్ అండ్ second one is emergency functions. Emergency, ordinary functions, emergency functions, both functions to the side of Indian president. Yes, the first functions, ordinary functions. The first one is executive powers, కార్యనిర్వాహక విధులు, legislative powers, శాసనాధికారాలు, ఫైనాన్షియల్ పవర్స్, ఆర్థికాధికారాలు, జ్యుడిషియరీ పవర్స్, న్యాయాధికారాలు, మిలిటరీ పవర్స్, మిలిటరీ అధికారాలు, డిప్లొమాటిక్ పవర్స్, దౌత్యాధికారాలు అంట. హియర్ ద ఎగ్జిక్యూటివ్ పవర్స్ టు ద సైడ్ ఆఫ్ ఇండియన్ ప్రెసిడెంట్. ద ఎగ్జిక్యూటివ్ పవర్స్ టు ద సైడ్ ఆఫ్ ఇండియన్ ప్రెసిడెంట్. సో ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలెక్ట్స్, ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలెక్ట్స్ the Prime Minister of India. The Prime Minister of India is the Prime Minister of India is appointed by the President of India. Ante the President of India appoints the Prime Minister of India. So after general elections, which party get absolute majority in Lok Sabha, that party leader is appoints the post of Indian Prime Minister. The President of India appoints he and his ministers. మీరు బాగా చూడండి, లోక్సభ ఎన్నికల తర్వాత
ఏ పార్టీకి అయితే స్పష్టమైన మెజారిటీ లోక్సభలో వస్తుందో ఆ పార్టీ నాయకుడినే ప్రధానిగా రాష్ట్రపతి ఎంపిక చేస్తాడు. ప్రస్తుతం ఉన్నటువంటి నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ సైడ్ ఎక్కువ లోక్సభ సభ్యులు ఉన్నారు కాబట్టి ఆ లోక్సభ సభ్యులందరూ కూడా కలిసి వాళ్ళ నాయకుడిగా నరేంద్ర మోడీని ఎన్నుకున్నారు. నరేంద్ర మోడీ భారత ప్రధానమంత్రిగా రాష్ట్రపతి చేత నియమించబడ్డాడు. అర్థమైందా క్లియర్గా? భారత రాష్ట్రపతి చేత నరేంద్ర మోడీ రెండోసారి భారత ప్రధానిగా ద నాన్ కాంగ్రెస్ 2 terms కంప్లీటెడ్ ప్రైమ్ మినిస్టర్ ఈజ్ మిస్టర్ నరేంద్ర మోడీ. అంటే ఇంకొక 3 ఏళ్ళు 2.5 సంవత్సరాలు పనిచేస్తే కాంగ్రెస్ కానటువంటి 10 సంవత్సరాలు ప్రధానిగా పనిచేసిన వ్యక్తిగా నాన్ కాంగ్రెస్ క్యాండిడేట్ అంటే బీజేపీకి నుంచి 10 సంవత్సరాలు పనిచేసిన ప్రధానిగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇంకొక 2.5 సంవత్సరాల తర్వాత కంప్లీట్ అయిపోయిన తర్వాత 10 సంవత్సరాలు కాంగ్రెస్ కానటువంటి ప్రధానమంత్రిగా 2 టర్ములు పనిచేసిన వ్యక్తిగా నరేంద్ర మోడీ అనేటువంటి వ్యక్తి ఒక రికార్డు సృష్టించిన వాడు అవుతాడు. తర్వాత ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్స్ మినిస్టర్స్. సో ద చూజింగ్ చాయిస్ ఆఫ్ మినిస్టర్ టోటల్ ఇన్ హ్యాండ్స్ ఆఫ్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్. అంటే మంత్రులను ఎంపిక చేసుకునే పూర్తి అధికారము ప్రధానమంత్రికే ఉంటుంది. సో హీ చూజ్ హిజ్ మినిస్టర్స్, అతను సెలెక్ట్ చేసుకొని హీ గివ్ వన్ లిస్ట్ టు ప్రెసిడెంట్. సో ద ప్రెసిడెంట్ ఓత్ దోస్ అంటే వాళ్ళ చేత ప్రమాణ స్వీకారం చేయిస్తాడు. అర్థమైందా? ప్రధానమంత్రి నియమిస్తాడు, అతని మంత్రులు నియమిస్తాడు. అదేవిధంగా చైర్పర్సన్ ఆఫ్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, చైర్పర్సన్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్, and also he appoints controller and auditor general, and he also appoints auditor general of India, attorney general of India ఇతన్ని నియమిస్తాడు. కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ ఇతను నియమిస్తాడు. భారత ఎన్నికల ప్రధానాధికారిని నియమిస్తాడు ఇతనే. తర్వాత ద గవర్నర్స్ ఆఫ్ ఆల్ స్టేట్స్ ఆర్ నామినేటెడ్ బై ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఎట్ ద టైమ్ ఆఫ్ దీస్ అపాయింట్మెంట్స్ he take వాల్యుబుల్ అడ్వైజ్ ఆఫ్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్. అంటే భారత ప్రధానిని సంప్రదించి రాష్ట్రాలకు గవర్నర్లను, భారత ఎన్నికల ప్రధానాధికారిని, భారత కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ని, యూనియన్ పబ్లిక్ చైర్మన్ని, పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ని వీళ్ళందరినీ కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానే అపాయింట్ చేస్తాడు. దీస్ పవర్స్ ఆల్ ఆర్ బిలాంగ్స్ టు ఎగ్జిక్యూటివ్ పవర్స్. అతని యొక్క కార్యనిర్వాహక అధికారాల కిందకి వస్తాయి. నెక్స్ట్ లెజిస్లేటివ్ పవర్, శాసనాధికారాలు. సో ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద పార్ట్ ఇన్ ఇండియన్ పార్లమెంట్. సో బాగా అర్థం చేసుకోండి, ప్రధానమంత్రి అనే రాష్ట్రపతి అనేటువంటి వాడు భారత పార్లమెంట్లో ఒక భాగమే. వాట్ ఈజ్ మీనింగ్ ఆఫ్ ఇండియన్ పార్లమెంట్ అంటే ద ప్రెసిడెంట్, ద లోక్సభ అండ్ రాజ్యసభ, దీస్ 3 ఆర్ కాల్డ్ ఇండియన్ పార్లమెంట్. అంటే బాగా అర్థం చేసుకోండి, ఇక్కడ ఈ సమన్స్ బోత్ హౌజెస్, 2 హౌజులు అంటే లోక్సభ అయినా రాజ్యసభ అయినా సమావేశం కావాలంటే బిఫోర్ టేకెన్ ద పర్మిషన్ ఆఫ్ ఇండియన్ ప్రెసిడెంట్. అంటే భారత రాష్ట్రపతి యొక్క అనుమతి తీసుకొని పార్లమెంటు ఉభయ సభలు సమావేశమవుతాయి. బోత్ హౌజెస్ ఆఫ్ ఇండియన్ అంటే బోత్ హౌజెస్ ఇన్ ఇండియన్ పార్లమెంట్ లోపల ఉన్న 2 సభలు కూడా బిఫోర్ టేకెన్ ద పర్మిషన్ ఆఫ్ దేర్ సెషన్, ఎప్పుడైతే సభలు సమావేశమవుతాయో రాష్ట్రపతి బిఫోర్ పర్మిషన్ తీసుకుంటారు. మనం కనుక ఇంటికి పోతుంటే మీ అమ్మ నాన్నకి వెళ్ళొస్తామని చెప్తే వాళ్ళు ఏమంటారు, వెళ్ళమని చెప్తారు. అంతే, ఎందుకంటే మన బాధ్యత ఏంటంటే చెప్పడం. ఇక్కడ కూడా వీళ్ళు ఏం చేస్తారంటే రాష్ట్రపతి పర్మిషన్ తీసుకుంటారు. సార్ మేము పలానా డేట్ నాడు మీట్ అవుతాం, ఆ మీట్లో మీరు మాకు అనుమతి ఇవ్వగలరు అంటే ఈ గివ్ పర్మిషన్ టు దోస్. అండ్ ఆల్సో ఈ ప్రోరోగ్స్, 2 సభలు సమావేశం ముగిసే ముందు రాష్ట్రపతికి అనుమతి చెప్తారు. సార్ పలానా డేట్ నాడు మేము సమావేశాలు ముగిస్తున్నాము, ప్లీజ్ గివ్ పర్మిషన్. సో at the time of session, at the time of ending of session, they take before permission of Indian president.
And also he nominates 2 Anglo-Indian members to Lok Sabha. Lok Sabha కింద Anglo-Indian సభ్యులను, and also he nominates 12 members to Rajya Sabha. 12 మందిని రాజ్యసభకు కూడా నామినేట్ చేస్తాడు. రాజ్యసభకు నామినేట్ చేస్తున్నప్పుడు ఈ గివ్ ప్రియారిటీ టు వేరియస్ ఆర్ట్స్, అంటే వివిధ రంగాల్లో నిష్ణాతులైనటువంటి వాళ్ళని రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్ చేస్తాడు. మనం చూసాం సచిన్ టెండూల్కర్ కూడా రాజ్యసభకు నామినేట్ అయ్యాడు. కారణం ఎందుకంటే క్రీడా రంగం నుంచి. తర్వాత ఇట్లా సి నారాయణ రెడ్డి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, సాహిత్య రంగం నుంచి లతా మంగేష్కర్ పాటలు బాగా పాడి, ఇలాంటి వాళ్ళందరికీ రాష్ట్రపతి వేరియస్ గేమ్స్లో కానీ ఆర్ట్స్లో కానీ ప్రావీణ్యం ఉన్నటువంటి వాళ్ళని నామినేట్ చేస్తాడు. సో దీస్ పవర్స్ ఆల్ బిలాంగ్స్ టు లెజిస్లేటివ్ పవర్స్. అండ్ ద థర్డ్ వన్ ఈజ్ ఫైనాన్షియల్ పవర్స్, ఆర్థిక అధికారాలు. సో ద మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ ఇంట్రడ్యూస్ ద బడ్జెట్ ఇన్ పార్లమెంట్ అట్ ద టైమ్ హీ టేక్ బిఫోర్ పర్మిషన్ ఆఫ్ ఇండియన్ ప్రెసిడెంట్. అంటే భారత ఆర్థిక మంత్రి బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టే ముందు రాష్ట్రపతి యొక్క బిఫోర్ పర్మిషన్ తీసుకుంటాడు. సార్ నేను పలానా డేట్ నాడు బడ్జెట్ ప్రవేశపెడుతున్నాను, మీరు అనుమతి ఇవ్వగలరు అని పర్మిషన్ తీసుకుంటాడు. దీన్ని ఏమంటామంటే ఫైనాన్షియల్ పవర్స్ అంటాం. నెక్స్ట్ జుడిషియల్ పవర్స్. సో ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్స్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియన్ సుప్రీం కోర్ట్. భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని రాష్ట్రపతి నియమిస్తాడు. సో డిపెండ్స్ ఆన్ దేర్ ప్రొఫెషన్ ఎక్స్పీరియన్స్, వాళ్ళ యొక్క వృత్తిలో వాళ్ళకు ఉన్నటువంటి నైపుణ్యాన్ని బట్టి. ప్రస్తుతం మన ఇండియన్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరు? తెలుగువాడు నూతనపాటి వెంకటరమణ. సో ఎన్వి రమణ ప్రజెంట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియన్ సుప్రీంకోర్టు, తెలుగువాడు, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. సో the President of India appoints he, and also he appoints judges of Indian Supreme Court. నిన్ననే మనం టీవీలో చూసాం, వాళ్ళ పేపర్లో కొత్తగా ఒక 6గురిని జడ్జిలుగా సుప్రీంకోర్టుకు నియమించారు. వీళ్ళందరినీ రాష్ట్రపతి నియమిస్తాడు. వాళ్ళ కొలీజియం డెసిషన్ తీసుకుంటుంది, రాష్ట్రపతికి చెప్తారు, సార్ అపాయింట్స్ దీస్ ఫెలోస్ టు ద పోస్ట్ ఆఫ్ చీఫ్ జస్టిస్ అండ్ జడ్జ్. అండ్ ఆల్సో ఈ అపాయింట్స్ హైకోర్టు చీఫ్ జస్టిస్ అండ్ జడ్జెస్. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను, ఇతర న్యాయమూర్తులను కూడా రాష్ట్రపతి నియమిస్తాడు. దీస్ పవర్స్ ఆల్ ఆర్ జ్యుడిషియల్ పవర్స్, న్యాయాధికారాలు అంటాము. నెక్స్ట్ మిలిటరీ పవర్స్. సో ద 3 ఫోర్సెస్, ద వన్ ఈజ్ నేవీ, ఎయిర్ ఫోర్స్, మిలిటరీ. సైన్యము, నావికాదళము, వైమానిక దళానికి హెడ్ ఎవరంటే ఇండియన్ ప్రెసిడెంటే. ఈజ్ ద హెడ్ ఆఫ్ 3 ఫోర్సెస్, నేవీ, ఎయిర్ ఫోర్స్ అండ్ ఆల్సో మిలిటరీ. సో దీస్ పవర్స్ ఆల్ ఆర్ మిలిటరీ పవర్స్. డిప్లొమాటిక్ పవర్స్, దౌత్యాధికారాలు అంటాం. డిప్లొమాటిక్ పవర్స్. సో ఈ అపాయింట్స్ ఫారిన్ అంబాసిడర్స్, విదేశీ రాయబారులను ఇతని నియమిస్తాడు. తర్వాత విదేశీ రాయబారులు కూడా ఇతనికే తమ యొక్క అపాయింట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. సో దీస్ పవర్స్ ఆర్ ఆర్డినరీ పవర్స్ ఆఫ్ ఇండియన్ ప్రెసిడెంట్. సో ఆర్డినరీ పవర్స్ అంటాం దీన్ని. ఇంకొక అంశం ఉంది, ఇది క్లోజ్ చేస్తాను. తర్వాత ఎమర్జెన్సీ పవర్స్ ఆఫ్ ఇండియన్ ప్రెసిడెంట్ అంటే భారత రాష్ట్రపతి యొక్క అత్యవసరమైన అధికారాలు. ఎమర్జెన్సీ పవర్స్, ఎమర్జెన్సీ పవర్స్, అత్యవసరమైన అధికారాలు. ఎమర్జెన్సీ పవర్స్, అత్యవసర, ఎమర్జెన్సీ పవర్స్ ఆఫ్ ఇండియన్ ప్రెసిడెంట్, అత్యవసర అధికారాలు. అత్యవసర అధికారాలు. 1 352 నిబంధన ఆర్టికల్. నేషనల్ ఎమర్జెన్సీ, అత్యవసర జాతీయ నేషనల్ ఎమర్జెన్సీ అంటే జాతీయ అత్యవసర పరిస్థితి. జాతీయ అత్యవసర పరిస్థితి.
నెక్స్ట్ నెంబర్ 2, 356 ఆర్టికల్. దీన్ని ఏమంటాము? రాష్ట్రపతి పాలన, రాజ్యాంగ అత్యవసర పరిస్థితి. రాజ్యాంగ అత్యవసర పరిస్థితి, కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ. కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ is the third 360 article. Financial emergency. ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ, దీని తెలుగు ఆర్థిక అత్యవసర పరిస్థితి అంటాం. ఆర్థిక అత్యవసర పరిస్థితి. ఎస్, ఆర్టికల్ 352. If the government of India do not control land order at the time the President of India implements this. అంటే భారత ప్రభుత్వం కనుక శాంతి భద్రతలు కాపాడడంలో విఫలమైనప్పుడు భారత రాష్ట్రపతి దీనిని ఇంప్లిమెంట్ చేస్తాడు. ఇది ఇండియాలో 3 times ఇంప్లిమెంట్ చేశారు. ఫస్ట్ 1962, తర్వాత 1964, తర్వాత 1975. ఒకసారి ఇండియా చైనా వార్, రెండోది ఇండియాకి పాకిస్తాన్కి వార్, మూడోది ఇందిరాగాంధీ అనుకోకుండా నేషనల్ ఎమర్జెన్సీని ప్రవేశపెట్టింది. ఎట్ ద టైమ్ నో స్టేట్ గవర్నమెంట్స్, no prime minister and ministers, only the administration is in hands of Indian president. భారత రాష్ట్రపతి చేతిలోనే పరిపాలన ఉంటుంది. ఓకే, సో దీన్ని ఇండియాలో 3 times ఇంప్లిమెంట్ చేశారు. 1962, 1964, 1970. అండ్ ద నెక్స్ట్ ఆర్టికల్ 356 రాజ్యాంగ అత్యవసర పరిస్థితి, కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ అంట. If the government of state do not control land and order, at the time the governor of state submit one report to Indian Parliament, at the time Parliament accept that, and the Parliament advise to Prime Minister, please implement presidential role in the state of that. అంటే ఇక్కడ ఎన్నికైనటువంటి ప్రభుత్వము, రాష్ట్రాల్లో ఎన్నికైనటువంటి ప్రభుత్వము ప్రజలను కాపాడడంలో ఫెయిల్ అయినప్పుడు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. మనము తెలంగాణ ఎజిటేషన్ అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా రాజీనామా చేసినప్పుడు 2014 ఎన్నికల కన్నా ముందు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన పెట్టారు. అప్పుడు ఈఎస్ఎన్ నరసింహన్ గవర్నర్గా పనిచేశాడు బోత్ స్టేట్స్కి. అవునా? కాబట్టి ద గవర్నమెంట్ ఆఫ్ స్టేట్ టోటల్ ఫెయిల్యూర్ in the state maintenance of land order, at the time the governor submit one report to center, ఒక నివేదికను కేంద్రానికి ఇస్తాడు, అప్పుడు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. నెక్స్ట్ ఆర్టికల్ 360 ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ, ఆర్థిక అత్యవసర పరిస్థితి. ఇది ఎప్పుడు ప్రవేశపెడతారంటే దేశవ్యాప్తంగా కరువు కాటకాలు వచ్చినప్పుడు మాత్రమే ప్రవేశపెడతారు. ఇది మన దేశంలో ప్రవేశపెట్టలేదు, ప్రవేశపెట్టాలని కూడా మనం కోరుకోము. కారణం ఏంటంటే దేశం మొత్తం కరువు వచ్చినప్పుడు దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో దీస్ పవర్స్ ఆల్ ఆర్ ఎమర్జెన్సీ పవర్స్ టు ద సైడ్ ఆఫ్ ఇండియా.